మరి ప్రభు యొక్క పాద సన్నిధిని ప్రేమించి చేరి వచ్చిన మీ అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేట ప్రేమ వందనాలు తెలియజేస్తున్నా. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం నుండి 10వ వచనం వరకున్న వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. 7వ వచనం నుండి 10వ వచనం వరకున్న వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. మిద్యానీయుల వలన బాధను బట్టి ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా, 8వ వచనం మీరు చదవండి, వచనం మార్చవచ్చు. మనం చదువు. ఐగుప్తీయుల చేతిలో నుండి మిమ్మును బాధించిన వారందరి చేతిలో నుండి మిమ్మును విడిపించి మీ ఎదుట నుండి వారిని తోలివేసి వారి దేశమును మీకిచ్చి తిని మీ దేవుడనైన యెహోవాను నేనే. పరిశుద్ధ తండ్రి, మీకు స్తోత్రాలు. స్థానిక సంఘముగా నియామ కూడికకు మమ్మల్ని తీసుకొచ్చినందుకై కృతజ్ఞతలు. ప్రార్థన పాటలు, తిరిగి ప్రార్థనలో సహాయం చేశారు. నీ వాక్యాన్ని మేము చదువుకున్నాం. ఈ వాక్య భాగాన్ని దీవించండి. మా వాక్య ధ్యానం మీకు అంగీకారంగా, మాకు ఆశీర్వాదకరంగా చేయండి. చేరి వచ్చిన ప్రతి కుటుంబాన్ని ఆశీర్వాదించండి. ఈ భయంకరమైన చలి నుంచి కూడా మీరే కాపాడండి. అలాగనే మా ప్రభువా, మరొక వైరస్ భారతదేశాన్ని, ప్రపంచ దేశాన్ని వణికిస్తుండగా గతంలో కరోనా వైరస్ నుంచి కాపాడిన దేవుడు, ఇక రాబోతున్న వైరస్ నుంచి కూడా మమ్మల్ని అందరినీ కాపాడండి నాయన. ఏ తెగులు సంఘములో ఉన్న ఏ కుటుంబానికి సమీపించకుండా గతములో కాపాడినట్టుగా ఇప్పుడు కూడా మీరు కాపాడమని, మీ చిత్తం మా జీవితాల్లో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, చేరి వచ్చిన అన్ని కుటుంబాలను ఆత్మీయంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా బలపరిచి భద్రపరచండి. అలాగనే 8, 9, 10 డోన్లో జరిగే మీటింగ్స్ ప్రజలకు రక్షణార్థంగా, నీకు మహిమార్థంగా జరిగించండి. 11, 12 షిలోహులో జరగవలసిన మీటింగ్స్ కూడా ప్రజలకు రక్షణార్థంగా, నీకు మహిమార్థంగా జరిగించండి. మీ దాసులను మీ చిత్తానుసారంగా ఉపయోగించండి. బాప్తిస్మాల కొరకై సిద్ధపడ్డా ప్రభువా, నీ బిడ్డలందరినీ చక్కని సిద్ధపాటు దయచేయండి. కునికిపాటు లేకుండా చేయండి. నీ కొరకు నమ్మకమైన సాక్షులుగా ఉండడానికి దృఢమైన తీర్మానంతో బాప్తిస్ అనుభవంలో కూర్చున్నట్లు చేయండి. మీ హస్తాలలో వారిని భద్రపరచండి. అలాగనే ప్రత్యేక మీటింగ్స్లలో, మరి వంట పరిచర్యలో, మిగతా పరిచర్యలన్నిట్లో కూడా తోడుగా ఉండండి. దైవ సేవకుల వాక్య పరిచర్యలో తోడుగా ఉండండి. మరి దైవ సేవకులేమి, సంఘ పెద్దలేమి, సంఘములో నాయన సహకారులుగా ఉన్న సహోదరి సహోదరులను, యవనస్తులందరినీ బలపరచండి. మేము నిర్వహించవలసిన పనులు మేము నిర్వహించడానికి నీ కృపచేత బలపరచండి. మీ ఆత్మచేత బలపరచండి. అన్ని విషయాలలో జ్ఞానాన్ని, వివేకాన్ని, సమన్వయాన్ని దయచేయండి. సమస్తము నీకు మహిమకరంగా, ప్రభువా, సంఘానికి దీవెనకరంగా ప్రతి పనిలో నడిపించమని మీ కృపాహస్తాలకి మేము అప్పగిస్తూ యేసు ప్రభు వారి పేరిట స్తోత్రములు చెల్లిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, మనం న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ముందుకెళ్తా ఉన్నాము. మన వాక్య ధ్యానంలో భాగంగా 6వ అధ్యాయం 7వ వచనం నుండి 10వ వచనం వరకున్న వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం. మరి 6వ అధ్యాయంలో ఉన్న 40 వచనాలు, మొదటి 2 వచనాలు ఇశ్రాయేలీల నివాసం మనం చూస్తాం. అలాగనే 3 నుంచి 6 వరకున్న వాక్య భాగం ఇశ్రాయేలీల హీన స్థితిని మనం చూస్తాం. అదేవిధంగా 7 నుంచి 10 వరకు ఇశ్రాయేలీలతో దేవుడు పంపిన ప్రవక్త
మాట్లాడిన సందేశాన్ని మనం చూస్తాం. అదేవిధంగా 11 నుంచి 24 వరకు ఇశ్రాయేలీల రక్షణ కొరకై దేవుడు గిద్యోనును నాయకునిగా పిలుచుట మనం చూస్తాం. అలాగనే దేవుని చేత నాయకుడిగా ఉండడానికి పిలువబడిన గిద్యోను 25 నుంచి 32 వరకున్న వాక్య భాగంలో గిద్యోను బలిపీఠాలను పడగొట్టుట, యెహోవాకు బలిపీఠం కట్టి బలి అర్పించుట. కాబట్టి పిలువబడినటువంటి నాయకుడు మొట్టమొదట ఏం చేస్తున్నాడంటే బలిపీఠాలను పడగొట్టి యెహోవాకు ఆయన బలిపీఠం కట్టినట్టు 25 నుంచి 32 వరకున్న వాక్య భాగంలో చూస్తాం. అలాగనే 33 నుంచి 35 వరకున్న వాక్య భాగంలో ఆ యుద్ధానికి, అంటే శత్రువులతో చేయవలసిన యుద్ధానికి నాయకుడైన గిద్యోను సిద్ధపడుట, అలాగనే ఆ యుద్ధం కొరకు సైన్యాన్ని సమకూర్చుట మనము 33 నుంచి 35 వరకున్న వాక్య దేవుని 2 సూచనలు అడిగాడు. ఎందుకోసం ఆ సూచనలు అడిగాడంటే, నిజంగా దేవుడు నన్ను ఈ ప్రజలకు నాయకుడిగా ఉండడానికి పిలిచాడా అనేది తను ఒక నిశ్చయిత కోసమై 2 సూచనలు దేవుని అడిగినప్పుడు, గిద్యోను అడిగినటువంటి ఆ సూచనలను దేవుడు అక్కడ జరిగించి చూపించాడు. అప్పుడు గిద్యోను, దేవుడు నన్ను ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిగా, రక్షకుడిగా ఉండడానికి పిలిచాడు, నియమించాడని ఒక నిశ్చయితతో ఆయన ముందుకు వెళ్ళినట్టుగా మనం 36 నుంచి 40 వరకున్న వాక్యంలో మనం చూస్తాం. ఇలాగా మనము ఈ అధ్యాయాన్ని విభజిస్తూ వచ్చాం. మొదటి 2 వచనాలలో ఇశ్రాయేలీలకు దేవుడిచ్చినటువంటి ఆ వాగ్దాన దేశంలో ఉన్న నివాసాలు వారు విడిచి వెళ్ళిపోయారు. దేవుడు వారికి ఏ వాగ్దానం చేసి ఆ వాగ్దాన దేశంలో వారికి ఏ నివాసాలు అయితే ఇచ్చారో ఆ నివాసాలు వారు విడిచి వెళ్ళిపోయారని మొదటి 2 వచనాలు మనం చూస్తాం. అంటే దేవుడు ఇచ్చినటువంటి నివాసాలు పోగొట్టుకొని వారు వాగులను, గుహలను, దుర్గములను తమ కొరకు సిద్ధపరచుకున్నారు. అంటే దేవుడు సిద్ధపరిచి ఇచ్చిన వాటిలో వారు లేరు, వాళ్ళకై వాళ్ళు సిద్ధపరచుకున్న దాంట్లో వాళ్ళు ఉన్నారు అని మనం చూస్తాం. కొన్నిసార్లు దేవుడు మనకి ఏవైతే సిద్ధపరిచి ఇస్తాడో దాంట్లో మనం ఉండం. మన కోసమై మనం ఏం చేస్తామంటే కొన్ని సిద్ధపరచుకుంటాం, దాంట్లో ఉంటాం. కారణం ఏంటి? దేవుడు సిద్ధపరిచిన దాంట్లో ఎందుకున్నామంటే మన దోషాన్ని బట్టి వాటిని పోగొట్టుకొని మరొక దాంట్లో మనం ఉంటాం. అది వారి దోషమే దేవుడు సిద్ధపరిచి ఇచ్చిన నివాసాలు పోగొట్టుకోవడానికి కారణం. వారు వాగులను, గుహలను, దుర్గములను తమ కొరకు సిద్ధపరచుకున్నారు అని మనం చూస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ ఏమి హెచ్చరించబడతామంటే, దేవుడు మనకిచ్చిన వాటిని మనం కాపాడుకోవాలి, కానీ మనకిచ్చిన వాటిని మనం పోగొట్టుకోకూడదు. పోగొట్టుకుంటున్నామంటే అది మన దోషానికి కారణమవుతుంది. వాటిని కాపాడుకుంటున్నామంటే అది మన బాధ్యత కారణమవుతున్నది. తర్వాత 3 నుంచి 6 వరకున్న వాక్య భాగంలో ఈ మిద్యానీయులు, అమాలేకీయులు, తూర్పు దేశంలో ఉండే వాళ్ళందరూ కూడా ఏం చేశారు? దాడి చేసి ఇశ్రాయేలీలకు సంబంధించిన వాటిని ఏం చేశారు? పశువులనేమి, పంటనేమి తీసుకొని వెళ్ళిపోయారు. ఇశ్రాయేలుకు సంబంధించిన పశువులను, పంటలను తీసుకొని వెళ్ళిపోయారు. మిద్యానీయులు అంటే కలహము, జగడము అని అర్థం. అంటే ఆ పంట పోగొట్టుకోవడానికి, ఆ పశువులను పోగొట్టుకోవడానికి కారణం ఎవరంటే మిద్యానీయులు. ఇది మనకు ఒక ఆత్మీయమైన పాఠం. మిద్యానీయులు అంటే కలహము, జగడం. ఈ కలహాల ద్వారా, ఈ జగడాల ద్వారా దేవుడు మనకిచ్చిన వాటిని కూడా మనం పోగొట్టుకుంటాం. అందుకే సంసారంలో కలహాలు వస్తే, జగడాలు వస్తే సంసార జీవితంలో పోగొట్టుకుంటాం. సంఘములో కూడా కలహాలు, జగడాలు ఎప్పుడైతే వస్తాయో దేవుడు మనకిచ్చిన వాటిని మనం మన హీన స్థితి వస్తుంది అన్నాడు. చివరిలో ఏం రాయబడింది అక్కడ? మిక్కిలి హీన దశకు వచ్చి.
ఉన్నత దశలో ఉండవలసిన వారు హీన దశకి ఎందుకు వచ్చారు? ఈ కలహాలు, జగడాలు. అందుకే దేవుని ప్రజలు కలహాలకు, జగడాలకు సంసారాలలో కానీ, సంఘాలలో కానీ దూరంగా ఉండాలి. అవి ఎప్పుడైతే మన దరి చేరుతాయో, మనం ఉన్నత స్థితి పోయి హీన స్థితి మన జీవితాలలో ప్రారంభమవుతుంది అని మనం అక్కడ 3-6 వరకున్న వాక్య భాగంలో మనం హెచ్చరించబడతాం. ఆ తర్వాత మనకు 7-10 వరకున్న వాక్య భాగాన్ని గత బైబిల్ స్టడీలో కూడా మనం ఆలోచన చేశాం. ఈ బైబిల్ స్టడీలో మిద్యానీయుల వలన బాధను బట్టి ఇశ్రాయేలీలు యెహోవాకు మొరపెట్టారు. మిద్యానీయులు ఇశ్రాయేలీలను ఏం చేశారంటే బాధ పెట్టారు. కలహాలు, జగడాలే మనకు బాధ కలిగిస్తాయి. మనకు బాధ కలిగించేటి ఏంటంటే మిద్యాన్ అంటే కలహము, జగడం. అంతకుముందు ఈ మిద్యానీయులు ఏం చేశారు చెప్పండి? ఇశ్రాయేలీలు వారి నివాసాలలో ఉండకుండా వెళ్ళగొట్టారు. రెండవది, వారి పశువులను తీసుకెళ్ళిపోయారు. మూడవది, వారి పంటను తీసుకెళ్ళిపోయారు. అంటే ఇప్పుడు నివాసం లేనివారుగా అయిపోయారు. రెండవది, పశువులు లేనివారుగా అయిపోయారు. మూడవది, పంట లేనివారుగా అయిపోయారు. చూడండి, నివాసం పోగొట్టుకున్నారు, పశువులను పోగొట్టుకున్నారు, పంట పోగొట్టుకున్నారు. హీనమైన స్థితికి వచ్చారు. అయ్యా, మా నివాసాలు మాకు ఇవ్వండి, మా పశువులను మాకు ఇవ్వండి, మా పంటను మాకు ఇవ్వండి అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే బాధ పెడతా ఉన్నారంట. బాధ పెడుతున్నారు. చూడండి, బాధ పెట్టారంట. ఇక వాళ్ళు తట్టుకోలేకపోయారు. ఆ బాధను తట్టుకోలేకపోయారు. ఇక ఎవరికి చెప్పుకోవాలి? ఎవరికి చెప్పుకోవాలి ఇప్పుడు వాళ్ళు? అంటే వారి దోషాన్ని బట్టి ఏ దేవుడైతే మిద్యానీయులకు అప్పగించాడో ఇప్పుడు అదే దేవునికి వాళ్ళు మొరపెడతా ఉన్నారు. ఇప్పుడు అదే దేవునికి మొరపెడుతున్నారు. మిద్యానీయులకు అప్పగించింది ఎవరు? దేవుడే. మనకు ఆ సంగతులు మనకు 6వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాం కదా. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించాను. అప్పగించిన వాడెవరు? యెహోవా. ఆయన అప్పగించాడు కాబట్టి వాళ్ళ నివాసాలలో నుంచి వాళ్ళు పారిపోయారు. అప్పగించారు కాబట్టి పశువులు పోగొట్టుకున్నారు. అప్పగించారు కాబట్టి పంట పోగొట్టుకున్నారు. అవి మాకు ఇవ్వమని చెప్తే వాళ్ళు బాధ పెడతా ఉన్నారు. బాధ పెడతా ఉన్నారు. ఇప్పుడు అందుకే ఈ మిద్యానీయులకు ఏ యెహోవా దేవుడు అయితే అప్పగించాడో ఇప్పుడు అదే యెహోవా దేవునికే మొరపెడుతున్నారు. అంటే వారిని అప్పగించిన దేవుడే వారిని ఏం చేయాలంటే విడిపించాలి. ఇంకొకరు విడిపించలేరు. వారిని అప్పగించిన దేవుడే వారిని విడిపించాలి వారి శత్రువుల నుంచి. ఇంకొకరు విడిపించడానికి వీలు కాదు. అందుకే ఇప్పుడు ఎవరికి వాళ్ళు మొరపెడతా ఉన్నారు చెప్పండి? ఎవరి దగ్గరికి వచ్చారు? ఆ దేవుని దగ్గరికే వాళ్ళు వచ్చారు. మిద్యానీయుల బాధను బట్టి ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా, అంటే వాళ్ళ వాస్తవికమైన స్థితిని ఒప్పుకున్నారు. మొరపెట్టడం అంటే మన వాస్తవికమైన స్థితిని ఒప్పుకోకుండా మనం మొరపెట్టకూడదు ఎప్పుడు కూడా. ప్రభువా, నీ దృష్టికి మేము దోషం చేశాం, మా దోషాన్ని బట్టి మిద్యానీయులకు అప్పగించాం. అందుకే మీరు మాకిచ్చిన నివాసాలలో మేము నివసించలేకపోతున్నాం. మీరు మాకిచ్చిన పశువులు వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. మీరు మాకిచ్చిన పంటను దోచుకెళ్ళిపోయారు. అందుకే మాకు హీనమైన స్థితి వచ్చింది. నీవు నీతిమంతుడివే నాయనా, మేమే అనీతిమంతులం. నువ్వు న్యాయవంతుడవే దేవా, మేమే అన్యాయస్తులం అని వారు యథార్థంగా వాళ్ళ స్థితిని ఒప్పుకొని దేవునికి ప్రార్థన చేస్తున్నారు అట్లా. కాబట్టి మనం కూడా దేవుని దగ్గర ఎప్పుడు కూడా ఎలాగ ప్రార్థన చేయాలంటే మనం యథార్థంగా మన స్థితిని ఒప్పుకొని మనం ఎప్పుడైనా ప్రార్థన చేయాలి. మనం గతంలో కూడా జ్ఞాపకం చేసుకున్నాం. దావీదు ప్రార్థన చేశాడు, సౌలు ప్రార్థన చేశాడు. దావీదు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తున్నాడు? సెలవిస్తున్నాడు. సౌలు ప్రార్థన చేస్తే దేవుడు సెలవు ఇవ్వలేదు. దావీదుకు బాధ వచ్చింది, సౌలుకు బాధ వచ్చింది. దావీదు చేసిన ప్రార్థనకు దేవుడు సెలవిచ్చాడు కానీ సౌలు చేసిన ప్రార్థనకు దేవుడు సెలవు ఇవ్వలేదు.
ఎందుకంటే దావీదు దేవుని దగ్గర యథార్థంగా ఆయన తన స్థితిని ఒప్పుకొని ప్రార్థన చేశాడు. కానీ సౌలు తన స్థితిని ఒప్పుకొని యథార్థంగా ప్రార్థన చేసిన వాడు కాదు. దేవుడు ఎప్పుడు మనకు సెలవు ఇస్తాడంటే, మన నిజ స్థితిని మనం ఎప్పుడైనా దేవుని దగ్గర యథార్థంగా ఒప్పుకోవాలి. మనుషుల దగ్గర మాట్లాడినట్టుగా దేవుని దగ్గర మనము ప్రార్థన చేయకూడదు. మనుషుల దగ్గర మనం 2 రకాలైన వ్యక్తులుగా ఉండవచ్చు. దేవుని దగ్గర 2 రకాలైన వ్యక్తులుగా ఉండకూడదు ఎప్పుడు కూడా. మనుషుల దగ్గర కొన్నిసార్లు తప్పు చేసి నేను రైట్ అని చెప్తా ఉంటాం. తప్పు చేసి కూడా రైట్ అంటాం. అబద్ధం ఆడి కూడా నేను నిజమే చెప్పినాను అంటాం. దేవుని దగ్గర అలాగా మనం ఉండకూడదు ఎప్పుడు కూడా. దేవుని దగ్గర అలాగ ఉంటున్నామంటే దేవుడు నీకు ఎన్నడూ కూడా నీకు సెలవు ఇవ్వడు, నీతో మాట్లాడాడు. మనుషుల దగ్గర మన వ్యవహార శైలి ఎట్లుంటుందో దేవుని దగ్గర మన వ్యవహార శైలి అలా ఉండకూడదు ఎప్పుడు కూడా. మనుషుల దగ్గర మాటల్లో ఒకటి ఉంటుంది, మనసులో ఒకటి ఉంటుంది. కానీ దేవుని దగ్గర మాటల్లో ఒకటే ఉండాలి, మనసులో కూడా ఒకటే ఉండాలి. అదే యథా అదే యథార్థత అయిపోతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వీళ్ళు యథార్థంగా వాళ్ళ నిజ స్థితిని దేవుని దగ్గర ఒప్పుకొని ప్రార్థన చేశారు, మొరపెట్టారు. మొరపెట్టుట అంటే క్రై అంటారు, ఏడ్చినారంట. ఏడ్చినారు, ఏడ్చారనమాట. ఒక బిడ్డ ఆకలి వచ్చినప్పుడు ఎట్లా ఏడుస్తుందో తల్లి దగ్గర, అలాగే ఏడ్చారు వాళ్ళు, అలాగే ఏడ్చారనమాట. అప్పుడు యెహోవా ఇశ్రాయేలీయుల యొద్దకు ఒక ప్రవక్తను ఇశ్రాయేలీయుల యొద్దకు ప్రవక్తను ఒకని పంపెను. అతడు వారితో ఇలాగు ప్రకటించెను. అది మనం యథార్థమైనటువంటి ప్రార్థనలు మనం చేసినప్పుడు మన సమస్యకు దేవుడు ఒక పరిష్కారం చూపిస్తడానికి ఇష్టపడతాడు. మన సమస్యకు పరిష్కారం ఆయన చూపించడానికి ఆయన ఇష్టపడతాడు. మన ప్రార్థనలో యథార్థత లేకపోతే మన సమస్యకి ఎన్నడూ కూడా ఒక పరిష్కారం అనేది మనము దేవుని ద్వారా పొందలేము. దేవుని ద్వారా పొందలేము. ఇక్కడ ఒక ప్రవక్తను పంపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రవక్తను పంపించాడు. అతడు వారితో ఇలాగూ ప్రకటించెను. ఇలాగూ ప్రకటిస్తూ ఉన్నాడు ప్రవక్త. ప్రవక్త అంటే ప్రభువుకు ప్రతిగా మాట్లాడేవాడే ప్రవక్త. అంటే దేవుడు ఏమైతే మాట్లాడాలనుకుంటాడో అది ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడేస్తాడు. ప్రవక్త ఎప్పుడు తన ఊహను బట్టి మాట్లాడడానికి వీలు కాదు. దేవుని ఆత్మ మూలముగా మాత్రమే ప్రవక్త అక్కడ ప్రవచనం చెప్పాలి అన్నమాట. తను దేవుడు ఇలాగ అనుకుంటా ఉంటాడు కాబట్టి నేను ఇలాగ చెబుతున్నాను అని ప్రవక్త చెప్పకూడదు. దేవుడు ఏ సందేశం అయితే తనకి ఇస్తాడో అదే సందేశాన్ని డైరెక్ట్గా ప్రజలకు అందిస్తాడు ప్రవక్త. పరిశుద్ధాత్మ మూలముగా వారు ఏం చేస్తారంటే ప్రవచిస్తారు. అది పాత నిబంధన పద్ధతి. పాత నిబంధన పద్ధతిలో దేవుడు దర్శనాల ద్వారా ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. కొత్త నిబంధన పద్ధతి మాత్రమే అలా కాకుండా ఆయన వాక్కు ద్వారా, అంటే కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. పాత నిబంధన అనేది ప్రవక్తల కాలం, అంటే ఈ గ్రంథము రాయబడిన కాలము. ప్రవక్తల కాలం అంటే ఒకటి అర్థం పెట్టుకోవాలి, గ్రంథము రాయబడలేదు అప్పటికి. ఈ గ్రంథం ఏం కాలేదు, రికార్డ్ చేయబడలేదు. కుమారుని కాలం అంటే ఇప్పుడు ఈ గ్రంథము రికార్డింగ్ వచ్చేసింది అన్నమాట. అట్లా అంటే ఇప్పుడు దేవుడు తన వాక్యం ద్వారానే మనతో మాట్లాడతాడు. ఇప్పుడు ప్రత్యేకంగా ఈ వాక్యానికి వేరుగా ఆయన ఒక దర్శనమిచ్చి ఇదిగో ఈరోజు చర్చిలో మీటింగ్ ఉంది కదా, ఈ చర్చిలో మీటింగు అని చెప్పి, సాయంత్రం మీటింగ్ ఉందని మధ్యాహ్నం నేను నిద్రపోతుంటే నాకు ఒక కళ ఇప్పించి ఆ కళలో నాకు చెప్తే నేను వచ్చి మీతో చెప్పడానికి కాదు, అది కళలు కాదు. ఇప్పుడు చెప్పు, వాక్యం ద్వారానే ఇప్పుడు దేవుడు చెప్తా ఉన్నాడు అనమాట. వాక్యం ద్వారానే చెప్తా ఉన్నాడు. ఇప్పుడు నాకు కళ వచ్చింది, నేను మధ్యాహ్నం పడుకోనున్నా,
ఈ సాయంకాలం మీకు ఇది చెప్పమన్నాడు అని ఇప్పుడు చెప్పకూడదు అట్లా. ఎందుకంటే ప్రవక్తల కాలం అయిపోయింది, ఇది కాలం అయిపోయింది. ఇప్పుడు ఏ కాలం ఇది? కృపాకాలం అంటారు దీన్ని. అంటే వాక్యము లేఖనాల మూలంగా మనకు వచ్చేసింది, మన దగ్గరికి వచ్చేసింది వాక్యం. ఇది మనము స్లాబ్ వేసేటప్పుడు ముందుగా ఏం చేస్తారు బేల్దారులు అంటే? పోట్లు పెడతారు. ఎన్ని రోజులు ఆ పోట్లు పెడతారు? ఒక 3 వారాలు పోట్లు పెడతారు. 3 వారాలు పోట్లు పెట్టిన తర్వాత అదేమైపోయి ఉంటుంది, సెట్ రైట్ అయిపోయి ఉంటుంది. సెట్ రైట్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఆ పోట్లు తీసేస్తారు. ఎందుకు? ఆ కాలం అయిపోయింది, అది పోట్లు పెట్టిన కాలం అయిపోయింది. ఇప్పుడు తనకు తానుగానే స్లాబ్ ఏమైపోయింది, నిలబడిపోయింది, సిల్లబడిపోయింది. మళ్ళీ వాళ్ళు పోట్లు పెడతారా? లేదా ఇంటి ఓనర్ మళ్ళీ పోట్లు పెట్టండి మీరు అంటాడా? అన్నాడు. అది అయిపోయింది, దాని పీరియడ్ అయిపోయింది, దాని పీరియడ్ అయిపోయింది. ఇప్పుడు పోట్లు పెట్టరు. ఎందుకంటే అది సెట్ రైట్ అయిపోయిన తర్వాత, స్లాబ్ సెట్ రైట్ అయిన తర్వాత కింద పోట్లు అవసరము లేదు. అలాగనే దేవుని వాక్యం రాయబడిన తర్వాత ఇప్పుడు మళ్ళా కళలు నీకు అవసరం లేదు, అవసరం లేదు ఆ కళలు. అది సంగతి. మనం ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు. అప్పుడు ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు ఈ ప్రవక్త ద్వారా? చూడండి ఏం మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించి దాసుల గృహములో నుండి మిమ్మల్ని తోడుకొని వచ్చి తిని. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఏమని సెలవిస్తున్నాడు? నేను ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించి దాసుల గృహములో నుండి మిమ్మల్ని తోడుకొని వచ్చాను ఇక్కడికి. మీరు ఐగుప్తులో ఎలాగున్నారు? ఐగుప్తు అనేది ఇశ్రాయేలీయులకు ఒక ఇనప కొలిమితో పోల్చాడు. కొలిమిలో ఇనుము వేస్తే ఎట్లుంటుంది అది? అది కాలి కాలి ఎర్రగా ఉంటుంది చూడండి. కొలిమిలో ఇనుము ఏ విధంగా కాల్చబడి ఎర్రగా ఉంటుందో, ఇశ్రాయేలీయులు కూడా ఐగుప్తులో ఉన్నప్పుడు అలాంటి పరిస్థితిలో ఉన్నారంట. ఇబ్బంది కొలిమి అంటారు దాన్ని, ఇబ్బంది కొలిమి. అంత ఇబ్బందులలో వాళ్ళు ఉన్నారు అక్కడ, అంత బాధ అనుభవించారు. అంటే ఇప్పుడు అనుభవిస్తున్న బాధ కంటే, ఈ మిద్యానీయుల ద్వారా ఇప్పుడు అనుభవిస్తున్న బాధ కంటే అప్పుడు అత్యధికమైన బాధ వాళ్ళు అనుభవించారు. ఇప్పుడు అనుభవిస్తున్న బాధ కంటే అప్పుడు అత్యధికమైన బాధను వారు అనుభవించారు. అందుకే అక్కడ దేవుడు చెబుతున్నాడు, నేను ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించి. అంటే మీరు ఇప్పుడు కొత్తగా మేము బాధపడుతున్నాం అనుకుంటున్నారు. ఇంతకంటే అత్యధికమైన బాధను ఒకప్పుడు మీరు ఐగుప్తులో పడ్డారు. ఆ ఐగుప్తులో కూడా మీరు నాకు మొరపెట్టినారు. మొరపెడితే నేనేం చేశాను? ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించాను. మోషేను పంపించి మోషే ద్వారా మిమ్మల్ని బయటికి రప్పించాను. అది చెప్తున్నాడు. రప్పించి దాసుల గృహములో నుండి మిమ్మల్ని తోడుకొని వచ్చే తినే. ఐగుప్తులో వీళ్ళు ఎవరు? బాసులా దాసులా? దాసులు. బాంఛన్ దొరని కాలు మొక్తామంటే అలాంటి పరిస్థితి అన్నమాట. దాసులుగా ఉండేవాళ్ళు. వీళ్ళే గడ్డి కొయ్యాలి, వీళ్ళే అడుసు దొక్కాలి, వీళ్ళే ఇటుకలు కాల్చాలి, వీళ్ళే ఇటుకలు లోడ్ చేయాలి, వీళ్ళే ఇటుకలు అన్లోడ్ చేయాలి. ఒకవేళ ఆ పని ఆలస్యం అయిపోతే వీళ్ళని ఏం చేసేవాళ్ళు అంటే కొరడాలతో కొట్టేవాళ్ళు. కాళ్ళు పట్టుకున్నా, ఏం పట్టుకున్నా కనికరం చూపించేవాళ్ళు కాదు. అందుకే ఐగుప్తు దాస్యం అనేది అది ఒక కఠినమైన దాస్యం అంటారు. ఐగుప్తు దాస్యము కఠినమైన దాస్యం. అందుకే దాసుల గృహములో నుండి మిమ్మల్ని తోడుకొని వచ్చి తినే. మిమ్మల్ని దాసులుగా తోడుకొని వచ్చి ఏం చేశాను? మిమ్మల్ని బాసులుగా చేశాను. ఐగుప్తులో ఉన్నప్పుడు వాళ్ళు దాసులు, ఇప్పుడు ఏమైనారంటే వాగ్దాన దేశంలో స్వతంత్రులైనారు. అంటే దేవుని ప్రజలు దాసులుగా ఉండాలన్నది దేవుని ఉద్దేశం కాదు. దేవుని ప్రజలు స్వతంత్రులుగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అంటే ప్రతి మనుషుడు పాపానికి దాసుడుగా ఉండాలన్నది కాదు దేవుని ఉద్దేశం. పాప దాస్యము నుంచి విడిపించబడి స్వతంత్రుడు కావాలన్నది దేవుని ఉద్దేశం.
అలాగనే ఇశ్రాయేలీలు కూడా ఐగుప్తీయులకు దాసులుగా ఉండడం దేవుని ఉద్దేశం కాదు. ఇశ్రాయేలీలు వాగ్దాన దేశంలో వారు స్వతంత్రులుగా ఉండాలి అనే దేవుడు అక్కడికి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఏమైనారు వాళ్ళు? స్వతంత్రులుగా దేవుడు చేశాడు. ఆ సంగతులు చెప్తా ఉన్నాడు. ఒకప్పుడు మీరు బతికి ఏందంటే మీరు దాసులు, ఇప్పుడు మీరేంటి? స్వతంత్రులుగా చేశాడు వాగ్దాన దేశాన్ని తీసుకొని వచ్చి అనే విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే వారి మూలాలు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రవక్త. మన మూలాలు కూడా మనకు ఎప్పుడు జ్ఞాపకంలో ఉండాలి. మన మూలాలు మనం మర్చిపోకూడదు ఎప్పుడు. మనం ఎప్పుడు రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతామంటే మన మూలాలు ఎప్పుడైతే మర్చిపోతామో అప్పుడు రైట్ వేలో నుంచి రాంగ్ వేలోకి మనం వెళ్ళిపోతాం అన్నమాట. అందుకే ఆ మూలాలను జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు మీ మూలాలు మర్చిపోయినట్టున్నారు. అందుకే దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా వారి మూలాలు వాళ్ళు ఏం చేయకూడదు? మర్చిపోకూడదు. అంటే యేసు ప్రభుని నమ్ముకోకముందు మన స్థితి ఏమిటో అది మనం మర్చిపోకూడదు ఎప్పుడు. అది మన కన్నుల ఎదుట ఏం కావాలంటే మెదులుతూ ఉండాలి. అప్పుడే మనం మర్యాదగా ఉంటాం. అది ఎప్పుడైతే మనం మర్చిపోతామో, ఇప్పుడున్న స్థితి మాత్రమే మనం చూసుకుంటామో, అప్పుడు మనం ఏం చేస్తామంటే అదుపు తప్పుతాం. అదుపు తప్పుతాం అన్నమాట. ఇప్పుడున్న స్థితి. అప్పుడున్న స్థితిని చూస్తే అణిగి ఉంటాము. ఇప్పుడున్న స్థితిని చూస్తే అదుపు తప్పుతాం. అంతే ఇశ్రాయేలీలు అణిగి ఉండవలసిన వాళ్ళు అదుపు తప్పారు అనే సందేశాన్ని చెబుతున్నాడు. మీరు ఐగుప్తులు మీ స్థితి ఏమిటి? దాసులు. ఇప్పుడు మీ స్థితి ఏమిటి? స్వతంత్రులు. స్వతంత్రుడు. స్వతంత్రులుగా చేసిన దేవుని ఎడల మీరు ఉండవలసిన విధానంలో మీరు లేకపోయారు. మనకు అదే సంగతులు ఇక్కడ చెప్తాడు ఆయన. ఎక్కడ? ద్వితీయోపదేశ కాండంలో చెప్తాడు. చూడండి ఒక మాట. ద్వితీయోపదేశ కాండంలో ఏమంటాడంటే ద్వితీయోపదేశ కాండంలో 47వ వచనం 28-47 చదువుతారా? 28-47. నీకు సర్వ సమృద్ధి కలిగి ఉండి నీవు సంతోషముతోనూ హృదయానందముతోనూ నీ దేవుడైన యెహోవాకు అది నువ్వు దాసుడవు కాలేదు. అది నీకేమిచ్చాడు? ఒకప్పుడు నీకు ఏమి లేదు. ఐగుప్తులో ఉన్నప్పుడు సర్వ సమృద్ధి ఉందా? లేదు, సమృద్ధి లేదు. ఐగుప్తులో ఉన్నప్పుడు వారి జీవితం ఏంటి? గడ్డి కోయడం, అడుసు దొక్కడం, ఇటుకలు కాల్చడం, ఇటుకలు లోడ్ చేయడం, అన్లోడ్ చేయడం, పని ఆలస్యమైతే కొరడా దెబ్బలు తినడం. ఇదే వాళ్ళ జీవితం. ఇప్పుడు ఐగుప్తు దాస్యం నుండి తీసుకొచ్చి వాగ్దాన దేశంలోకి తీసుకొచ్చాడు. స్వతంత్రులుగా చేశాడు. స్వాతంత్రమే కాదు, సమృద్ధిని కూడా ఇచ్చాడు ఆయన. స్వాతంత్రంతో పాటు ఏమిచ్చాడు? సమృద్ధిని కూడా ఇచ్చాడు. చూడండి, సమృద్ధిని ఇచ్చాడు. అదే అక్కడ చెబుతున్నాడు. సమృద్ధి కలిగి ఉండి నీవు సంతోషముతోనూ హృదయానందముతోనూ నీవు నీ దేవుడైన యెహోవాకు దాసుడవు కాలేదు. అది నువ్వు అక్కడ ఐగుప్తీలకు దాసుడుగా ఉన్నావు కానీ ఇక్కడ వాగ్దాన దేశంలో దేవునికి దాసుడుగా లేవు. అది నువ్వు దేవునికి దాసుడుగా లేవు. ఈ సత్యాన్ని అక్కడ ప్రవక్త చెప్తా ఉన్నాడు. నీ మూలాలు నువ్వు మర్చిపోయినావు. నువ్వు అని ఆ మూలాలు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే దేవుని బిడ్డలమైన మనం కూడా మన మూలాలు మర్చిపోకూడదు. మనను స్వతంత్రులుగా చేసిన దేవుని, మనకు సమృద్ధి కలిగించిన దేవునికి మనం ఎప్పుడు కూడా ఏమై ఉండాలంటే దాసులముగా. ఆ మూలాలు మనం ఎప్పుడైతే మర్చిపోతామో దానికి భిన్నంగా మనం వ్యవహరించేదానికి అవకాశం వస్తుంది. ఆ తర్వాత మీరు చూడండి, ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథంలోకి మనం వస్తాం. న్యాయాధిపతుల గ్రంథంలోకి మనం వద్దాం. అంటే ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్న విషయం అది.
ఇప్పుడు మళ్ళీ న్యాయాధిపతుల గ్రంథంలోకి మనం వద్దాం. 6వ అధ్యాయం 6వ అధ్యాయం చూద్దాం. నేను ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించి దాసుల గృహంలో నుండి మిమ్మల్ని తోడుకొని వచ్చి తిని ఐగుప్తుల చేతిలో నుండి మిమ్మల్ని బాధించిన వారి చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి మీ ఎదుట నుండి వారిని తోలివేసి వారి దేశము మీకు ఇచ్చి తిని మీ దేవుడైన యెహోవాను నేనే. ఈ పని చేసింది ఎవరు? నేనే మీ పని చేసింది. కానీ మీరేమనుకుంటున్నారంటే ఇది ఇచ్చింది ఆ దాసత్వం నుంచి విడిపించి వారిని నడిపించి ఆ వాగ్దాన దేశం ఇచ్చాడే, స్వతంత్రులుగా చేశాడే, సర్వ సమృద్ధిని ఇచ్చాడే. ఇది దేవుడు ఇస్తే వాళ్ళేమనుకుంటున్నారంట, ఇది మేమే సంపాదించుకున్నాం అనుకుంటున్నారంట. అందుకే నేనే అనే పదాన్ని దేవుడు ఉపయోగిస్తున్నాడు. నేనే అని ఎందుకు చెప్తాడు? మేమే అనుకుంటున్నారు వాళ్ళు, అందుకే నేనే అని చెప్తున్నాడు. అది నేనే అనేది ఎందుకు చెప్తాడు? మేమే అనుకుంటున్నారు వాళ్ళు. చూడండి, ఆ వాక్య భాగాన్ని కూడా నేను చూపిస్తాను. ఇదే ద్వితీయోపదేశ కాండం, చూడండి. ద్వితీయోపదేశ కాండం 8:18 చదవండి. 8:18 లేదా 8:17-18. అయితే మీరు ఏమంటున్నారు? మా సామర్థ్యము, చూడండి, మా సామర్థ్యము, మా బాహుబలము, ఇంత భాగ్యము మాకు కలగజేసేనని అనుకుందురే. మా బాహుబలము, మా సామర్థ్యము, ఇంత భాగ్యము మాకు కలగజేసిందని అనుకుంటారు. ఇంకా కిందికి రా. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకునవలెను. ఎలయనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకున్నటకు మీకు సామర్థ్యం కలగజేయవాడు ఆయనే. అది మర్చిపోవాకండి, మేమే అనుకోవాకండి. ఆయనే అనేది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. మేమే అనే పదాన్ని పక్కన పెట్టండి, ఆయనే అనేది మాత్రమే గుర్తు. సంగతులు ఎప్పుడు చెప్పాడు? అరణ్యంలోనే చెప్పాడు. మా సామర్థ్యము, మా బాహుబలం ద్వారా ఇంత భాగ్యాన్ని మేమే సంపాదించుకున్నాం. ఈ పదాన్ని మీరు పలకాకండి, ఆయనే. మీరు ఏం సంపాదించుకున్నా కూడా ఎవరు? ఆయనే. మాకు ఈ సామర్థ్యం ఇచ్చింది ఆయనే. నువ్వు బాగా చదువుతున్నావంటే నీకు తెలియకపోతే నువ్వేం చదువుతావు? నీకు చదువు అయిపోతానే ఉద్యోగం వచ్చిందంటే దేవుడు కృప చూపించకపోతే నీకేం ఉద్యోగం వస్తుంది? నువ్వు ఇల్లు కట్టుకున్నావంటే దేవుడు సహాయం చేయకపోతే నువ్వేం కట్టుకుంటావు? నువ్వు వాహనాలు కొనుక్కున్నావంటే దేవుడు సహాయం చేయకపోతే నువ్వేం కొనుక్కోగలుగుతావు? కాబట్టి ఈ సామర్థ్యం ఎవరిచ్చారు? మాకు ఆయనే ఇచ్చారని చెప్పాలి. ఏదైనా సరే, అటు ఆత్మీయమైనవైనా, ఇటు ఆర్థిక సంబంధమైనవైనా, ఇటు ఆరోగ్య సంబంధమైనవైనా, అవి ఏవైనా దేవుడు మనకి ఏవి ఇచ్చినా కూడా అవి ఆయన ద్వారా మాకు వచ్చాయి అని చెప్పాలి. మనం మేమేనయ్యా, మేమే. అది సంగతి అన్నమాట. అందుకే అక్కడ దేవుడు ఏమంటున్నాడంటే నేనే. ఇదంతా చేసింది ఎవరు? నేనే. కానీ ఆయన చేశాడన్న అనుభవంలోకి ఇశ్రాయేలు రాలేదు. ఇది మా బాహుబలం వల్ల, మా సామర్థ్యం వలన ఇది మేము ఈ భాగ్యాన్ని సంపాదించుకున్నాం అనే మైండ్ సెట్లో వాళ్ళు ఉన్నారు. అందుకే చివరకు దేవుడు చెప్పాల్సి వస్తుంది నేనే అనే పదాన్ని అక్కడ ఆయన ఉపయోగిస్తాం. ఆయన ఉపయోగిస్తూ ఉన్నాడు, మనం చూస్తాం. ఆ తర్వాత మీరు గమనించండి, అంటే ప్రవక్త ద్వారా దేవుడు ప్రజలకు ఇస్తున్న సందేశం అదే. ప్రవక్త ద్వారా దేవుడు ప్రజలకు ఇచ్చే
సందేశం అన్నమాట. ఇంకేమంటున్నాడో చూడండి. తర్వాత మీరు అమోరీల దేశమున నివసించుచున్నారు, వారి దేవతలకు భయపడకుడని మీతో చెప్పి తిని గాని. మీకు ఏ దేశాన్ని ఇచ్చాను? అమోరీల దేశాన్ని ఇచ్చాను. ఆ 7 జాతులను వెళ్ళగొట్టి వాళ్ళ దేశాన్ని మీకు ఇచ్చాను. ఇచ్చాను కదా. వారి దేవతలకు మీరు భయపడవద్దని నేను చెప్పాను మీకు. భయపడకూడని మీతో చెప్పి తిని గాని మీరు నా మాట వినకపోతిరి. మీరు నా మాట ఏం చేయలేదు? వినలేదు. మీరు మాట వినకపోతిరి అంటే ఈ ఈ ఈ పరిస్థితి అంతటికి కారణం ఏంటో చెబుతాడు చివరిలో ఆయన సందేశంలో. ఆ ప్రవక్త సందేశం ఏంటంటే ఈ పరిస్థితి అంతటికి కారణం ఏంది? ముగింపులో ఏం చెప్తున్నాడు? మీరు మాట వినకపోతిరి. మాట వినలేదు. మీరు మాట వినలేదు కాబట్టి ఆ మిద్యానీలకు మిమ్మల్ని అప్పగించాడు. మీరు మాట వినలేదు కాబట్టే మీకు దేవుడిచ్చిన నివాసాలలో మీరు నివసించలేకపోతున్నారు. మీరు మాట వినలేదు కాబట్టే మీ పశువులు మీ దగ్గర లేకుండా పోయినాయి. మీరు మాట వినలేదు కాబట్టే మీ పంట మీ దగ్గర లేకుండా పోయింది. ఈ స్థితికి అంతటికి కారణం ఏంది అంటే ముగింపు సందేశం ఆయన చెప్తాడు. సందేశం ఏంది? మీరు మాట వినకపోతిరి. మాట వినకపోవడం ద్వారా ఇటువంటి పరిస్థితి వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే మీరు మాట వినకపోతిరి. మీరు దేవుని మాట విని ఉంటే ఈ పరిస్థితి మీకు వచ్చేది కాదు. అది అక్కడ ప్రవక్త ప్రజలకు ప్రభు ఇచ్చిన సందేశాన్ని ఇస్తున్నాడు. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలో మాట వినుట ద్వారా కలిగే ఆశీర్వాదాల గురించి చెప్పాడు. మాట వినకపోవట ద్వారా కలిగే శాపాల గురించి కూడా చెప్పాడు. 2 చెప్పాడు. దేవుడు ఎప్పుడైనా 2 విషయాలు కూడా చెప్తాడు. ఒకటి, ఆయన మాట వింటే కలిగే ఆశీర్వాదాలు చెప్తాడు. ఆయన మాట వినకపోతే కలిగే శాపాల గురించి కూడా చెప్తాడు. 2 చెప్తాడు. ఎప్పుడు దేవుడు ఆజ్ఞ ఇచ్చినా కూడా, ఏదైనా తోటలో ఆజ్ఞ ఇచ్చినా కూడా ఆ పండు తినకపోతే మీరు బ్రతుకుతారు అన్నాడు. ఆ పండు తింటే మీరు చచ్చిపోతారు అని కూడా చెప్పాడు. అంటే బ్రతకాలనుకుంటారా చచ్చిపోవాలనుకుంటారా నిర్ణయం మాత్రం నీదే. నిర్ణయం మాత్రం దేవుంది కాదు. అది నిర్ణయం చేసుకోవాల్సింది ఎవరు? వీళ్ళు ప్రజలు నిర్ణయం చేసుకోవాల్సింది. మనం ఏమంటామంటే ఒకటే పెట్టింటే అసలు ఆ పండు లేకుండా చేసింటే అంటాం. అలా కాదు, అలా కాదు. ఒకటే పెట్టాడు. ఎప్పుడు కూడా 2 ఆప్షన్స్ పెడతాడు. నువ్వు ఇదైనా చేయవచ్చు, ఇదైనా చేయవచ్చు. ఇది చేస్తే ఇది జరుగుతుంది, ఇది చేస్తే ఇది జరుగుతుంది అని చెప్తాడు దేవుడు. నిర్ణయం చేసుకోవాల్సింది ఎవరు? మనమే. అంటే మాట వింటే కలిగే ఆశీర్వాదాలు ఏమిటో దేవుడు చెప్పాడు. మాట వినకపోతే కలిగే శాపాలు ఏమిటో కూడా దేవుడు చెప్పాడు. చూడండి, ఇప్పుడు మళ్ళీ మనం ద్వితీయోపదేశ కాండం 28కి వద్దాం. 28కి వస్తాం. 28లో ఏం చెప్తాడో చూడండి. ఈ మొదటి 14 వచనాలలో ఏం రాయబడి ఉంటుందంటే దేవుని మాట వినుట వలన కలిగిన ఆశీర్వాదాలు అంటారు. మొదటి 14 వచనాలు ఏమంటారు? దేవుని మాట వినుట వలన కలిగే ఆశీర్వాదాలు లేదా కలిగే దీవెనలు. మొదటి వచనం నుండి 14వ వచనం వరకు. తర్వాత 15వ వచనం నుండి 68వ వచనం వరకు మాట వినకపోవటం ద్వారా కలిగే శాపాల గురించి చెప్పాడు. మాట వినుట ద్వారా కలిగే ఆశీర్వాదాల గురించి 14 వచనాలలో చెప్పాడు. కానీ 15వ వచనం నుండి 68వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో ఏం చెప్తాడు? మాట వినకపోవటం వలన కలిగే శాపాల గురించి చెప్పాడు. వినకపోవటం ద్వారా ఏమొస్తున్నాయి? శాపాలు వస్తున్నాయి. శాపాలు కాదు, ఏమొస్తాయంట?
శాపాలు వస్తున్నాయి. మీరు చూడండి మీరు 15వ వచనాన్ని మనం చదువుదాం. 15వ వచనం ఏం రాయబడింది? నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవిస్తాయని చెప్పాడు. వినని ఎడల చూడండి, ఈ శాపములన్నీ నీకు సంభవిస్తాయి. 45వ వచనం చదువు. 45వ వచనం. వినలేదు, అందుకే ఈ శాపములన్నీ నీ మీదికి వచ్చి నిన్ను తరిమి పట్టుకుంటాయి అంటాడు. నువ్వు ఆయన మాట వినలేదు అని చెప్తాడు అక్కడ. తర్వాత చూడండి 62వ వచనం కూడా చూడండి, ఏమన్నాడు? 62 వినలేదు అంతే, వినలేదు. అంటే ఇప్పుడు వాగ్దాన దేశం పోకముందే దేవుడు చెప్తున్నాడు అక్కడ. వాగ్దాన దేశం పోకముందే ఈ విషయాలు చెప్పాడు. అంటే వినకపోతే నీకు ఏంటో జరిగేటి ముందే చెప్పాడు. ఆయన చెప్పకుండా ఏం లేడు, దేవుడు ఎప్పుడు. ఆయన చెబుతున్నాడు, ముందుగానే చెబుతున్నాడు. వింటే నీకేం కలుగుతాయో వాగ్దాన దేశం పోకముందే చెప్పాడు. వినకపోతే నీకేం జరుగుతుందో వాగ్దాన దేశం పోకముందే చెప్పాడు. వీళ్ళు మళ్ళా కూడా అంటారు, మాకు ముందుగా చెప్పింటే మేము ఎందుకు వినము అంటారు వాళ్ళు. అంతే కదా, పిల్లలు కూడా, మన పిల్లలు అంటే అప్పుడప్పుడు మన పిల్లలు కూడా చెప్తారు కదా అప్పుడప్పుడు, నాకు ముందుగా ఎందుకు చెప్పలేము నువ్వు, ఇప్పుడేమో కొడతాండవు అని చెప్తారు. చూడు, మన పిల్లలు చెప్పినట్టు వాళ్ళు కూడా చెప్తారు. వాళ్ళు దేవుడు కూడా చెప్పాడు వాళ్ళకు, ముందుగానే చెప్పాడు. అంటే వాళ్లకు తెలియక పొరపాటు చేయలేదు. తెలియక దేవుడు మాకు చెప్పలేదు, ఇది మాకు తెలియదు అనేదానికి లేదు అక్కడ. రీజన్ లేదు అక్కడ. వాళ్ళకి తెలుసు, మాట వింటే కలిగే ఆశీర్వాదాలు తెలుసు, మాట వినకపోతే కలిగే శాపాలు కూడా తెలుసు వారికి. ద్వితీయోపదేశం అంటే రెండవసారి ఉపదేశం. ఐగుప్తులో పుట్టిన జనరేషన్ అంతా కూడా, ఐగుప్తులో పుట్టిన వాళ్ళంతా అరణ్యంలో చచ్చిపోయినారు. ఈ అరణ్యంలో కొత్తగా పుట్టినారే జనరేషన్, మళ్ళీ వాళ్ళ కోసం మరలా దేవుడు మోషే ద్వారా ఉపదేశం చెప్పించాడు. అందుకే దీన్ని ద్వితీయోపదేశం అంటారు, రెండవ ఉపదేశం. అంతకుముందు ఐగుప్తులో పుట్టిన వాళ్ళకు ఉపదేశం చేశాడు. ఇప్పుడు ఐగుప్తులో పుట్టిన వాళ్ళు అంత అరణ్యంలో చనిపోతే ఈ అరణ్యంలో కొత్త జనరేషన్ పుట్టింది, ఒక కొత్త తరం. అందుకే వాళ్ళు మళ్ళీ అంటారు కదా, మా నాయన వాళ్ళకి చెప్పినాను, మాకేం తెలుసు అంటారు వాళ్ళు. అంతే కదా, మా నాయన వాళ్ళకి చెప్పినారు, మాకు తెలుసు, మాకేం తెలుసు అంటారు. ఈ మధ్య వేరే ఒక ఆయనకు వాళ్ళ నాయన డబ్బులు ఇవ్వాల్సి ఉన్నాడంట. వాళ్ళ నాయన చనిపోయినాక కొడుకుని అడిగినాడు. వాళ్ళ నాయన చనిపోయినాక కొడుకుని అడిగినాడు, మా నాయన ఉన్నప్పుడు అడగకుండా మా నాయన చనిపోయినాక నన్ను అడుగుతున్నావే అన్నాడు. ఏమంటాడు? మా నాయన చనిపోయినాక నన్ను అడుగుతున్నావే అంటాడు. చూశారు అంటే అంటారు. ఇక్కడ కూడా ఇశ్రాయేలులు కూడా అంటారు, మా తండ్రులకే చెప్పారు కాబట్టి మాకు చెప్పలేదు అంటారు. అందుకోసమే దేవుడు ఎవరికి అవకాశం ఇవ్వకుండా చెప్పిస్తా ఉన్నాడు. ఆయన ఎవరు దేవుని ప్రశ్నించజాలకుండా దేవుడు చేస్తాడు పనులు. దేవుని ప్రశ్నించేటట్టుగా దేవుడు ఎప్పుడు చేయడు.
ఆయనను ఎవరు కూడా ప్రశ్నించజాలని విధంగానే దేవుడు వాళ్ళని చెప్తున్నాడు. అది సంగతి. అందుకే రెండవ జనరేషన్కు రెండవసారి ఆయన ఉపదేశం ఇచ్చాడనమాట. రెండవసారి ఉపదేశంలో మాట వినకపోతే జరిగే శాపాలు లేదా నష్టాలు అక్కడ చెప్తాడు. మాట వినకపోవటం ద్వారా ఏమేం జరుగుతాయి, మాట వినని యొక్క ప్రజలు ఎలాంటి పరిస్థితులలో ఉంటారో చూడండి. మాట వినని ప్రజలు ఎలాగ ఉంటారు. నెంబర్ 1 64వ వచనం చదవండి. అంటే ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి, మనం అన్ని వరుసగా చదవడానికి వీలు కాదు. 64వ వచనం చదువు. పూజిస్తారు. మాట విన్న వాళ్ళు ఏం చేస్తారు? నిజ దేవుని పూజించరు, వాళ్ళు అన్ని దేవతలను పూజిస్తారు. సృష్టికర్తకు బదులుగా సృష్టములను పూజిస్తారు. మాట విన్నోళ్ళు ముందుగా దేవుని విషయంలో తప్పు చేస్తారు. ఎవరి విషయంలో తప్పు చేసేది? మాట విన్నోళ్ళు దేవుని విషయంలోనే తప్పు చేస్తారు. వాళ్ళు సృష్టికర్త అయిన దేవునికి బదులుగా ఏం చేస్తారంటే సృష్టములను పూజిస్తారు. నెంబర్ 1. చాలా విషయాలు ఉన్నాయి. రెండవది 62 చూడండి. 62 వినలేదు గనుక ఆకాశ నక్షత్రముల వలె విస్తారములైన మీరు లెక్కకు తక్కువై కొద్ది మందే మిగిలి ఉందరు. రెండవది ఏం జరుగుతుంది? మాట వినకపోతే ఆకాశ నక్షత్రముల వలె విస్తారములైన మీరు, ఇసుక రేణువుల వలె విస్తారమైన మీరు ఏమైపోతారు? లెక్కకు తక్కువై కొద్ది మందే మిగిలి ఉందరు. కొద్ది మంది ఏమైపోతారంటే మిగిలిపోతారు. మీరు చూడండి, విస్తారమైన వాళ్ళు కొద్ది మంది అయిపోతారు లెక్కకు. అంటే మీ జనసంఖ్య కూడా తగ్గిపోతుంది. అంటే శత్రువుల చేతిలో పడి మీరు హతులైపోతారు. మీ సంఖ్య ఏమైపోతుంది? తగ్గిపోతుంది. అది అక్కడ చెబుతున్నాడు, అది అక్కడ చెప్పాడు. ఆ తర్వాత మీరు చూడండి, ఆ తర్వాత మీరు గమనించండి. ఇదే దేవుని వాక్యంలో నుంచి 25వ వచనం. యెహోవా నీ శత్రువుల ఎదుట నిన్ను ఓడించును, ఒక్క మార్గమున వారి ఎదుటికి బయలుదేరి నీవు 7 మార్గముల వారి ఎదుట నుండి పారిపోయి భూరాజ్యములన్నిటిలోనికి అటు ఇటు చెదరగొట్టబడుతావు. నీ శత్రువుల ఎదుట నిన్ను ఓడిస్తాడు. అది మాట వినోళ్ళు ఏమైపోతారంటే శత్రువుల చేతిలో ఓడిపోతారు. ఇప్పుడు కూడా వాళ్ళ శత్రువులు ఏం చేశారు? మిద్యానీయుల చేతిలో ఓడిపోయినారు. చూసారా? ఓడించును. ఎంత బాధకరమైనటువంటి మాట. ఓడించును అనే మాట చూడండి. ఇంత ఓడించగలిగిన వాళ్ళు ఓడిపోయినారు శత్రువుల చేతులు. ఆ తర్వాత చూడండి, ఇక్కడే చెప్తాడు. 30వ వచనం చూడండి. 30వ వచనం. చూడండి, ఇల్లు కట్టుదు కానీ దానిలో నివసించు. వాళ్ళకు ఇల్లు ఇచ్చాడు దేవుడు వాగ్దాన దేశంలో, కానీ ఇప్పుడు ఆ ఇళ్లలో నివాసం లేరు. వాళ్ళు వాగులల్లో, కొండలల్లో, లోయలలో దుర్గాలు తమ కొరకు సిద్ధపరచుకున్నారంట. ఆ ఇంట్లో వాళ్ళు నివాసం లేకుండా పోయినారంట. చూడండి ఎంత విచారకరమైంది. తర్వాత ఇంకేమంటాడంటే అక్కడే చెప్తాడు, ద్రాక్ష తోట నాటుదు కానీ దాని పండ్లు తినవు. మొత్తం ఇలా పంట అంతా ఏం చేశారు? వాళ్ళు ఊడ్చుకొని వెళ్ళిపోయినారు. పంటంతా ఊడ్చుకొని వెళ్ళిపోయారు. తర్వాత ఇంకేమన్నాడు చూడండి, కింది వచనంలో
ఉమ్, ఉమ్. చూడండి, నీ గొర్రె మేకలు శత్రువులకు ఇవ్వబడును, నిన్ను రక్షించువాడెవడు ఉండడు. అంటే వాళ్ళ పశువులను కూడా తీసుకొని వెళ్ళిపోయినారు. చూడండి, వాళ్ళ పంటను తీసుకెళ్ళారు, వాళ్ళ నివాసాలు పోయినాయి, వాళ్ళ పంట పోయింది, వాళ్ళ పశువులు కూడా పోయినాయి. చూడండి, పశువులు కూడా నిన్ను రక్షించేవాడు ఎవడు ఉండడు, అంటే నీకు హెల్ప్ చేసేవాడు కూడా ఎవడు ఉండడు అంటాడని చెప్పాడు. తర్వాత ఇంకా 32వ వచనంలో ఏమంటారు చూడండి. ఆ, ఆ, చూడండి, వివాహ విషయాల్లో కూడా ఏమైపోతారంట, దేవుని ప్రజలకు పెళ్లిళ్ళు చేసుకోకుండా దేవుని ప్రజలు అన్ని సంబంధాలు. నిస్సహాయమైన స్థితికి వచ్చేస్తారంట. నిస్సహాయమైన స్థితికి వచ్చేస్తారు. అంటే ఇవన్నీ దేవుని మాట వినకపోవడాన్ని బట్టి వారికి కలిగినటువంటి నష్టాలుగా మనం చూస్తాం. మరి కలిగిన నష్టాలు. తర్వాత 48వ వచనం చూడండి. చాలా విషయాలు ఉన్నాయి, నేను క్లుప్తంగా అట్లా చెప్పుకుంటూ ఆ, 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 ఆ. చూడండి, ఆ, ఇనుపకాడి ఉంచదు. ఇప్పుడు ఏమైపోయినారంటే మిద్యానీయులకు ఇశ్రాయేలీయులు దాసులు అయిపోయినారు. ఒక ఇనుపకాడి పెట్టారు. ఇనుపకాడి, చూడు, ఆకలి దప్పులతో వాళ్ళకు ఉండడానికి నివాసం లేకుండా, తినడానికి ఆహారం లేకుండా, పశువులు లేకుండా అయిపోయినారు. కట్టుకోవడానికి సరైన వస్త్రాలు లేకుండా, అన్ని లోపములతోనూ యెహోవా నీ మీదికి రప్పించు, నీ శత్రువులకు అన్ని రకాలైన లోపాలు వస్తాయంట. నువ్వు దాసుడు వగుదువు, వారు నిన్ను నశింప చేయ వరకు నీ మెడ మీద కాడిని ఉంచు. చూడండి, మెడ మీద కాడి, ఇక అది తల తిప్పుకోవడానికి వీలు లేకుండా చేస్తారు అని చెప్పారు. ఇలాగ చాలా విషయాలు మనకు ఇక్కడ ఉన్నాయి. ఇక చివరిలో ఒక మాట చదువుకొని మనం ముగిద్దాం. తర్వాత మీరు చదువుకోవచ్చు అన్నీ కూడా. 15వ వచనం నుండి చివరి వరకు మాట వినకపోవడం ద్వారా కలిగే నష్టాలు. 43వ వచనం, నీ మధ్యన ఉన్న పరదేశి, నీ మధ్యలో ఉన్న పరదేశి నీకంటే ఏమవుతాడు, మిక్కిలి హెచ్చగును. నువ్వు మిక్కిలి తగ్గిపోతావు. నీ పరదేశులు హెచ్చైపోతారు, నువ్వేమైపోతావు అంటే తగ్గిపోతావు. తర్వాత ఏమన్నా 44, అతడు నీకు అప్పిచ్చును గాని నీవు అతనికి అప్పు ఇయ్యలేవు. అతడు తలగా నుండును, నువ్వు తోకగా నుండువు. చివరి జీవితం ఏంటంటే తలగా ఉండవలసిన ఇశ్రాయేలీయులు ఏమైపోయారంట, తోకలుగా. చూడండి, ఆశీర్వాదాలలో ఒక ఆశీర్వాదం ఏంటంటే నిన్ను తలగా ఉంచుతాను అనేది. శాపాలలో ఒక శాపం ఏంటంటే నిన్ను తోకగా చేస్తాను అనేది. తలగా ఉండవలసిన ఇశ్రాయేలీయులు ఏమైపోయారు, తోకలైపోయారు. చూశారు. కారణం ఏమిటి? ఇవన్నీ దీనికి కారణం ఏంది? మాట వినక ప్రవక్త చెప్తున్నాడు. దీని అంతటికి కారణం ఏంటంటే మీరు మాట వినకపోవడమే. ఈ పరిస్థితి మీకు వచ్చింది. తేటగా చెప్పాడు. మీరు మాట వినకపోవటం ద్వారా ఈ పరిస్థితి మీకు వచ్చింది. మీరు అన్య దేవతలను పూజించే పరిస్థితి మీకు వచ్చింది. అన్యుల చేతిలో ఓడిపోయే పరిస్థితి మీకు వచ్చింది. అన్యుడు మీ నివాసాలను, మీ పంటను, మీ పశువులను దోచుకునే స్థితి వచ్చేసింది. విస్తారమైన జనం మీరు తగ్గిపోవడానికి కారణమైపోయింది. మీ శత్రువులకు దాసులైపోవడానికి కారణమైపోయింది.
మీ శత్రువులు మీకు తలగా అయినారు, మీ శత్రువులు ఎదుట మీరు తోకలుగా మారిపోయినారు. దీని అంతటికి కారణం ఏంటంటే మీరు మాట వినలేదు. అది ప్రవక్త సందేశం ప్రజలకు. ఈ మాట వినకపోవటం ద్వారా దేవుని యొక్క శాపం ఏ విధంగా మీ జీవితాల్లో మీరు అనుభవిస్తున్నారో ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి. అందుకే మీరు మీ మూలాలు మర్చిపోవద్దు. మీరు ఐగుప్తులో ఉన్న మూలాలు మర్చిపోయారు. మీ మూలాలు మీరు ఎప్పుడు మర్చిపోకూడదు. ఆయన సందేశం చెప్తా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాగ్దాన దేశానికి రాకముందు ఇశ్రాయేలీల యొక్క మూలాలు ఎలాగున్నాయో ఇశ్రాయేలీలు మర్చిపోయారు. కాబట్టి మర్చిపోయారు, మదించారు. మర్చిపోవడం మాత్రమే కాదు, వారి హృదయంలో మదించారు. ఇది మా బాహుబలం వలన, మా సామర్థ్యం వలన మేము ఈ స్థితికి వచ్చినాం అనుకుంటున్నారు వాళ్ళు. మర్చిపోయి మదించి దేవుని మాట వినక, నిజంగా ఒక ఆశీర్వాదించబడిన జనం ప్రపంచంలో శాపగ్రస్తమైన జనముగా అక్కడ మనకు కనపడతారు. శాపగ్రస్తమైన జనముగా అక్కడ మనకు కనపడుతున్నారు. అందుకే ఈ సందేశాన్ని ప్రవక్త తేటగా వారు చెప్తున్నాడు. ఎందుకోసం చెప్తున్నాడంటే వారిలో ఆ పశ్చాత్తాపం కలగాలి అని చెప్తున్నాడు. పశ్చాత్తాపం కలగాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి అన్నిటికంటే ఇష్టమైనది ఏంటంటే విరిగి నలిగిన మనసే. విరిగి నలిగిన మనసు అంటే ఏంది? మన మాటలతో చెప్పేది కాదు. ప్రభువా, విరిగి నలిగిన మనసుతో నిన్ను ఆరాధిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం అని మాటలతో చెప్పేది కాదు. అది కొన్నిసార్లు మనం చెప్తా ఉంటాం, విరిగి నలిగిన మనసుతో నిన్ను ఆరాధిస్తున్నాం ప్రభువా, ప్రార్థిస్తున్నాం ప్రభువా. అదేమి డెలివరీ మాటలు కాదది. విరిగి నలిగిన మనసు అంటే పశ్చాత్తాపడ్డం అనేది. అది విరిగి నలిగిన మనసు అంటే. అదేదో మనకు ఒక ఒలికగా వచ్చేది కాదది. ఒక వచనం చూసుకొని మనం ముగిద్దాం. కీర్తన 51వ కీర్తన. చాలాసార్లు మనం ఎక్కువగా ఆ పదాన్ని మనం ఉపయోగిస్తూ ఉంటాం. 51వ కీర్తనలో ఆ మాట మనం చూద్దాం. 51వ కీర్తనలో ఆ మాట మనం చూడొచ్చు. 16వ వచనం చూడండి. నీవు బలిని కోరువాడవు కాదు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలిని ఇష్టమైనది కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన పనులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. అది ఇక్కడ కూడా దావీదు ఒక పెద్ద పొరపాటు చేశాడు, ఒక పెద్ద తప్పు చేశాడు. ఆయన చేసిన తప్పును బట్టి ఆయన దగ్గరకు దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు, నాతాను ప్రవక్తను. ఇక్కడ ఇశ్రాయేలీల తప్పును బట్టి ఇశ్రాయేలీల దగ్గరకు కూడా ఎవరిని పంపించాడు? ఒక ప్రవక్తను పంపించాడు. ఇక్కడ దావీదు చేసిన తప్పును బట్టి దావీదు దగ్గర కూడా దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు. ఇప్పుడు ఆ ప్రవక్త దావీదుతో చెప్పాడు అన్నమాట, ఆ తప్పు చేసిన వ్యక్తివి, ఆ నేరం చేసిన వ్యక్తివి, ఆ పాపం చేసిన వ్యక్తివి నీవే అన్నప్పుడు దావీదు అన్నాడు, నేనే ఆ పాపిని, నేనే ఆ నేరం చేసింది. ఇరిగి నలిగిన మనసు అంటే అది. తప్పును తప్పుగా ఒప్పుకోవడమే విరిగి నలిగిన మనసు. పశ్చాత్తాపడమే విరిగి నలిగిన మనసు. ఆయన ఒక రాజు దగ్గరికి పోయి తప్పు చేసినావంటే కుదురుతుందా? ఒక రాజు కూడా తన తప్పును తను ఒప్పుకున్నాడు. ఒక చిన్న బిడ్డ ఏడ్చినట్టుగా ఏడ్చాడు దేవుని దగ్గర. పశ్చాత్తాపడ్డాడు ఆ పాపిని. ఆ దోషిని నేనే, ఆ నేరం చేసింది నేనే.
ఎక్కడ కూడా తప్పు చేసిన ప్రజలు ఆ పశ్చాత్తాప పడడానికే ఈ ప్రవక్త ఆ సందేశం చెప్తున్నాడు. వారి తప్పులు ఒప్పుకోవడానికే ఈ ప్రవక్త ఆ సందేశం చెప్తా ఉన్నాడు. విరిగి నలిగిన మనసు, విరిగి నలిగిన హృదయం అంటే అదే. చేసిన తప్పును తప్పుగా ఒప్పుకోవడము, పశ్చాత్తాపడి కన్నీళ్లు కార్చడం. చేసిన తప్పును మనం మనుషుల దగ్గర సమర్థించుకున్నట్టు దేవుని దగ్గర మనం సమర్థించుకో. ఓపెన్ యథార్థ హృదయం, నేనేనయ్యా, మేమేనయ్యా ఒప్పుకో. ఒప్పుకున్నప్పుడు ప్రభు క్షమిస్తాడు. ఏ విరిగి నలిగిన మనసు. దహన బలి కాదు ఆయనకి ఇష్టమైంది. దహన బలి కాదు, ఏదో అందరితో కలిసి ఆరాధన చేయకపోతే ఏమనుకుంటారు, ప్రార్థన చేయకపోతే ఏమనుకుంటారు, కాబట్టి ఏదో 4 మాటలు చెప్పి అలాగ మనం చేయడం అనేది ఆయనకి ఇష్టమైంది. నిజమైన దహన బలి, నిజమైన ఇష్టమైనటువంటిది ప్రభు. ఆ తర్వాత అతన్ని క్షమించాడు, అతన్ని అంగీకరించాడు, అతన్ని ఆశీర్వాదించాడు. విరిగి నలిగిన మనసు కలిగిన వారిని ప్రభు ఏం చేస్తాడు? క్షమిస్తాడు, అంగీకరిస్తాడు, ఆశీర్వాదిస్తాడు. ఇతరులకు ఆశీర్వాదకరంగా ఆ వ్యక్తులను దేవుడు మార్చుకుంటాడు. అందుకే దావీదు అనే వ్యక్తి చరిత్రలో ఒక భక్తుడైనాడు. మనం అలాగా ఉండాలి అన్నదే ప్రభు యొక్క ఉద్దేశం. ప్రవక్తల ద్వారా వారు మనకు సెలవిచ్చే సందేశం. ప్రభు ఈ సందేశాన్ని మనకు దీవెనకరంగా, దిద్దుబాటుకరంగా చేయునుగాక.